నాలాయిర దివ్య ప్రబంధంలోని తిరువైమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములు కలిగి ఉన్న ఈ తిరువైమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకు ముందు 7 పత్తులను చూశాము. ఇప్పుడు 8వ పత్తులో నమ్మాళ్వారు మనకు కైవల్యము, ముక్తి, మోక్షము అంటే ఏమిటో వివరిస్తూ అది తలుచుకోగానే అయ్యే పని కాదు అని చాలా చాలా సులభమైన మాటలతో అందరికీ అర్థమయ్యేటట్లు వివరించారు. 4 రోజుల నుంచి తిరువైమొళి 8వ పత్తులోని 8 భాగములను చూశాము. ఈరోజు తిరువైమొళి 8వ పత్తులోని 9, 10 భాగములను చూద్దాము. తిరువైమొళి 8వ పత్తులోని 9వ భాగము. మొదటి పాశ్రము. కరుమణి కమలై మేలు మణితడం తామరై కాడుగలు బోలు తిరుమార్వువాయి కణికై ఉంది కాలు ఉడై ఆడై కళ్ళు చెయ్య పిరాను తిరుమాలయమ్మాన్ చెలు నీరు వయ్యల్ కుట్టనాటు తిరుపులియూరు అరుమాయన్ పేరెన్రీ పేచిలై మీరు ఇతరు కెన్ షెయ్కెనో. నల్లని మణిమాణిక్య పర్వతముపై తటాకపు పద్మవనము వలె ఉన్న స్వామి పెదవులు, కన్నులు, చేతులు, కాళ్ళు, నాభి, పీతాంబరములతో వెలిగే దివ్యమైన వక్షస్థలముపై భాగ్యవంతపు లక్ష్మీదేవి ఉన్న స్వామి నిండు నీటి పొలముల కుట్టునాడులోని తిరుపులియూరున ఉన్న కష్టసాధ్యుడి పేరును తప్ప ఈమె వేరే ఏమీ చెప్పడం లేదు. తల్లుల్లారా, ఏమి చెయ్యను నేను. 2వ పాశ్రం. అన్నే మీరు తరకెన్ షెయ్కేను அணிமேரு விண்மீதலாவும் துன்னு ஷூல் சுடர் ஞாயிறும் அன்றியும் பல் சுடர்களும் போலு மின்னு நேலுமுடியாரம் பல்கலன் தானுடை எம்பெருமான் பொன்னை எம்பொழில் சூழ் తిరుపులియూరు బొగళుమివళే. పొన్నలు బొగడలు చుట్టిన తిరుపులియూరు నందున్న అందమైన స్వామిని, మేరు పర్వతముపై తిరుగాడే దివ్యకాంతుల సూర్యుడి వలె వెలుగుతున్న సర్వేశ్వరుడిని ఎల్లవేళలా కీర్తిస్తూ ఉండిపోతున్న ఈమెను ఏమి చెయ్యను తల్లుల్లారా. 3వ పాశ్రము. புகழும் நின்றீரா பகல் ஒரு நீர் கடல் தீப்பட்டு எங்கும் திகழும் எரியொடு ரெல்வா தொப்பா செல்லும் கொதிராளி முதல் புகழும் பொறுபடை ஏந்தி போர் பொக்கா சுரரை பொன்று வித்தான் திகழு மணி நெடுமாடா நீடு తిరుపులియూరు వలమే. అలల నీటి కడలిన పడి ఉన్న బడబాగ్ని మండుతున్న మంటలతో అన్ని వైపులా కదులుతున్నట్లు చక్రపు కాంతుల మధ్యన రాక్షసులను చంపిన స్వామి కొలువై ఉన్న చోటు, మెరిసే ఎత్తైన మేడలున్న విశాలమైన తిరుపులియూరు అందమును రాత్రింబగళ్ళు కీర్తిస్తూ ఉండిపోతున్నది ఈమె. 4వ పాశ్రం. ஊர்வலம் கிளர் சோலையும் கரும்பும் பெரும் சென்னலும் சூழந்து ஏர்வளம் கிளர் தன்வனை பனை கொட்ட நாட்டு తిరుపులియూరు ஷீர்வளம் கிளர் மூவல கொண்டோ மில் தேவபிரான் பேரு வளம் கிளரந்தன்றி பேச்சிலல் இன்றி పునై ఇలయ్యే. ఊరికి అందాన్ని ఇస్తూ పెరుగుతున్న చెరుకు తోటలు, వరి ధాన్యపు చేలతో చుట్టిన నిండు నీటి చల్లని కొనలతో పాటు అలంకరించుకున్న గుణవంతులు నిండి ఉన్న కుట్టునాడులోని తిరుపులియూరులోని స్వామి ముల్లోకములను మింగి ఉమ్మిన దేవాది దేవుడి దివ్యనామములను తప్ప ఈమె వేరొకటిని తెలవడం లేదు. 5వ పాశ్రం. புனை இலை களாணிவும் ஆடையுடையும் புதுக்கணிப்பும் நினையோ நீர்மையதன்றோ இவட்கி தூ நின்று நினை கப்பு கால் சுனை நொள்ளு தடம் தாமரை மலரும் தண்ணு తిరుపులియూరు మునైవన్ మూవుల కాళీ అప్పన్ తిరువళ్ళు మౌలెక్కినలే. నగలను ధరించదు, కొత్త బట్టలను కట్టదు, వేటిని తలవదు. విశాలమైన సెలియేళ్లలో తామరలు వికసించే చల్లని తిరుపులియూరులో ఉన్న స్వామి, ఈ ముల్లోకములను ఏలే ఆ స్వామి దయలోన మునిగి తేలుతున్న ఈమె వేటిని సరిగ్గా పట్టించుకోవడం లేదు. 6వ పాశ్రం. తిరు అరుళమొళకి వైకలం చెలు నీరు కண்ணப்பிరాను తిరు అరుళగళం చేరందామైకు అడయ్యాళం తిరుందళ తిరు అరుళాళ వన్షెండు షేరు
தன் திருப்புலியூர் திரு அருள் கமுகு பழத்தது மெல் இயல் செவ்விతలే. నిండు నీటి చల్లని తిరుపులియూరులో నిండైన దయతో వచ్చి చేరిన స్వామి, అందమైన పోకపండు వంటి మృదువైన ఎర్రని అదరముతో నిండిన దయా హృదయపు స్వామి, ఆ కృష్ణస్వామి నిండు దయలో అనుక్షణము మునిగి తేలుతూ ఆ స్వామి నిండు దయను పొందిన ఈమెకు ఆ స్వామి గుర్తులన్నీ బాగా తెలుసు. 7వ పాశ్రం. மெல் இலை செல்வா கொடி புல்கா வீங்கு இளம் தாழ் கமிகுன் மலியிலை மடல் வளவாழை கவி கனி சூழந்து மணங்கமளந்து புல் இலை தெங்கின் ஓடு காலுலவும் தன் திருப்புலியூர் மலியிலம் செல்வா கண்ணன் தாళడేందాళి ఎమ్మడవరలే. మెత్తని చిగురుటాకుల పూలతలు చుట్టుకున్న ఒత్తైన పోక చెట్ల ఆకుల మట్టలతోనూ అరటి చెట్ల గెలల మధురమైన వాసనలతోనూ ఎత్తైన కొబ్బరి చెట్ల ఆకుల మధ్య నుండి తిరుగాడే చల్లని పిల్లగాలుల మధ్యన తిరుపులియూరున ఉన్న గొప్ప ఐశ్వర్యవంతుడు ఆ శ్రీకృష్ణుడి దివ్యపాద పద్మములను ఈ అమాయకపు బాలిక ఎంత గొప్పగా పొందగలిగినదో. 8వ పాశ్రం. மடவரலன்னை மீறிய கையேக்கு என் சொல்லி சொல்லிக்கேன் மல்லை செல்வா வடமொழி மறைவான் அருவாழ் வேள்வியொள்ளு நெய் அழல்வான் புகை போய் திடவி சும்பில் அமரர் கண்ணாட்டை மறைக்கும் தன் திருப்புலியூர் படாரவணையா அந்தன் నామమల్లాల్ పరవాళీవళే. భాగ్యవంతులైన ఓ తల్లుల్లారా, మీకు నేను ఏ విధముగా చెప్పగలను? గొప్ప గొప్ప మహాయాగములలో వేద మంత్రములతో పాటు కలిసిపోయిన అగ్నిహోత్రములోని నెయ్యి యొక్క దట్టమైన పొగలు ఆకాశమును దాటి పైనున్న దేవలోకములను కప్పే చల్లని తిరుపులియూరున పడగల శేషపానుపుపై ఉన్నవాడి దివ్యనామములను తప్ప ఈమె వేరే ఏమీ చెప్పడం లేదు. 9వ పాశ్రం. பரவாளிவள் நின்று இராபகல்பனி நீர் நிறக்கண்ணா பிரான் விரவாரிஷை மறையே வேதி எருளி வயலையில் நின்று ஒலிப்பா கரவாறு தடம் தரும் தாமரை கையும் தீவிகை நின்று அலரும் புறவாறுகள நீகள் சோழு திருப்புலியூர் புகழன்றி மத்தே. సామగాన వేదపు వైదిక శబ్దములు సముద్ర ఘోషవలే ప్రతిధ్వనిస్తుండగా మొసళ్ళు నిండిన చెరువులలోని తామర పువ్వుల గుంపులు వెలుగుతున్న మణిదీపములై మెరుస్తుండగా సారవంతపు పొలములు చుట్టిన తిరుపులియూరులో ఉన్న చల్లని నీటి రంగు కృష్ణ భగవానుని కీర్తిస్తున్న ఈమెకు రాత్రైనా పగలైనా ఒకటే అవుతున్నది. 10వ పాశ్రం. அன்றி மற்றொரு பாயமென்னு இவளாம் தன் தொழாய் கமல் தல் குன்றாமா மணிமாடா மாளிகை கோலா குளங்கள் மல்கி தென்திசை திலாத்தம் தம் புரே குட்டநாடு తిరుపులియూరు నింద్ర మాయాపిరాన్ తిరువళాయి ఇవళ్ నేర్పట్టతే. కొండల వంటి పెద్ద పెద్ద మణిమేడల ఇళ్లల్లోని సుందరుల ముచ్చట్లు ముసురుతుండగా దక్షిణ దిక్కున తిలకమై ఉన్న కుట్టునాడులోని తిరుపులియూరున ఉన్న స్వామి ఆ ఆచార్యుడి నిర్హేతుక దయను పొందిన ఈమెకు చల్లని అందమైన తులసి పూల పరిమళములు కాక వేరొక ఉపాయము ఏమున్నది? 11వ పాశ్రం. నేర్పట్ట నిరైమూలకు గొక్కుం నాయకందనాడిమై நேர்பட்டா தொண்டரு 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 தொண்டன் ஷடகோபன் சொல் நேர்பட்டா தமிழ் மாலையாயிரத்துள் இவை பத்தும் நேர்பட்டாரவர் நேர்பட்டாరు நெடுமார்కడిమై చెయ్యవే. ముల్లోకములలోనూ పరిపూర్ణముగా నిండి ఉన్న స్వామి యొక్క కైంకర్య సేవ లభించిన భక్తులై ఉన్న శటకోపులు అనే నమ్మాళ్వారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తప్పకుండా ఆ స్వామివారికి కైంకర్య సేవ చేయడానికి తగిన భాగ్యమును పొందగలరు. తిరువాయ్మొళి 8వ పత్తులోని 10వ భాగము. మొదటి పాశ్రము. నెడుమా ఆరుగడమై శైవయను పోలవనే కరుత వంజిత్తు தடுமா தத்தி தீக்கத்தீகள் முத்தும் தவிரந்தாஷ திருநினைந்தால் கொடுமாவியைனே கொடிமாவினையேன் அவனடியார் அடியே கூடு இமித்து வல்லால்
విడుమారెంబతెన అందోవియను మూవులకు పెరునుమే. మోసపూరితమైన మనసులో ముల్లోకములలో నిండి ఉన్న స్వామిని ఉంచుకొని సేవ చెయ్యాలి అనే గొప్ప కోరికతో ఉన్న నేను అడ్డుపడే అజ్ఞానములన్నిటినీ పోగొట్టుకునేటప్పుడు చేసిన పాపములను పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తముగా ఆ స్వామి భక్తులకు సేవ చెయ్యాలి అని అనుకుంటున్నాను. రెండవ పాశ్రం. వియన్ మూవులకు పెరునంబోయి తానే తానే యానాలం పుయ్యల్ మేకంబోలు తిరుమేని అమ్మానుభవం కళ్యాళ్ అడికీలు செய்யமே அடிமை தலை நின்றாறு திருமாத்தாள் வணங்கி இம்மையே பையனே இன்பம் யான் வெத்தத்து ఉరుమో పావియేనుకే. కదిలే వర్షక మేఘము వంటి దివ్యకాంతుల స్వామి విశాలమైన కంకణ పాద పద్మములకు పూలతో సేవ చేసే గొప్పవారి పాదములకు నమస్కరిస్తూ పాపాత్ముడిని అయిన నేను ముల్లోకములలో నిండి ఉన్న స్వామి సన్నిధిలో పొందగలిగే గొప్ప సుఖమునే స్వామి సన్నిధిలో పొందగలిగే గొప్ప సుఖమునే ఈ లోకములో పొందగలుగుతున్నాను. మూడవ పాశ్రం. ఉరుమో పావియేనుకు ఇవులకు మూన్றும் உடனிரையா சிறுமாமேனி நிமரத்தாயன் செந்தாமரை கண் திருக்குறளன் நறுமாவிரை நாண்மலராடு கீழு புகுதாலன்றி அவன் ஆடியாரு சிறுமா மனுஷராய் என்னை ஆண்டார் அங்கே திரியவே. ముల్లోకములలోనూ ఒక్కసారే నిండిపోవునట్లు దివ్యమైన తన చిన్న మేనును పెంచిన ఎర్ర తామర కన్నుల వామనుడి పూల వంటి మృదువైన దివ్య పాద పద్మముల వద్దకు నేను చేరకుండానే ఎంతో గొప్పవారైన ఆ స్వామి భక్తులు నాకు దగ్గరగా ఉంటూ పాపాత్ముడిని అయిన నన్ను రక్షిస్తున్నారు. నాలుగవ పాశ్రం. ఇంగే తిరుందేర్కు ఇల్లు కుత్తేను இருமாநிலமுன் உண்டு மிளந்தாஷம் கோலத்தா பவளவையஷம் தாமரை கண்ணியன் அம்மான் பொங்கு ஏழுவுகள் வாயுவன் வாயவாய் புலங்கொள் வடிவோ என் மனத்த தாய் அங்கும் ஏ மலர்கள் செய்ய கையா వాయ్ వழிపట్టోడారుళిలే. ఒకానొకప్పుడు విశాలమైన ఈ గొప్ప భూమిని మింగి కక్కిన తామర కన్నుల స్వామి తన పగడపు పెదవులతో ఆజ్ఞాపించగా అనంతమైన కళ్యాణ గుణములను కీర్తిస్తూ పూలతో పూజిస్తూ మంచిగా బ్రతుకుతున్న నాకు అలసట ఏమున్నది. ఐదవ పాశ్రం. వழிపట్టోடும் అరుள் పత్తుమాయన్మ కోలా మలరడికీలు சுழி பட்டோடும் சுடர் சோதி வெள்ளத்து இம்பு திறந்தாலும் இலி பட்டோடும் உடலினில் பிறந்து தான் சீரியான கத்து மொழி பட்டோடும் கவி అముదం నక రచ్చి ఉరుమో ముళతుమే. మంచి దారిన నడవమని ఆజ్ఞాపించిన ఆ మాయాలోలుడి అందమైన దివ్య పాద పద్మముల క్రింద సుడులు తిరుగుతున్న ఆనందపు వెల్లువల కాంతి సాగరమున తృప్తిగా మునిగిపోయినా పోకపోయినా కళావిహీనమైపోయే ఈ మానవ శరీరమున జన్మించి ఆ స్వామి కళ్యాణ గుణములను నేర్చుకుని మధురమైన పలుకుల దారవలే ప్రవహిస్తున్న ఈ కవితామృతమును నేను చాలా గొప్పగా అనుభవించగలిగి తిని. ఆరవ పాశ్రం. నొకరచి ఉరుమో మూవులకిన్ వీడబేరు తన్గేళిల్లు పొకర్షం ముఖత్తా களிரட்டா பொண்ணு ஆளிகை என் அம்மான் நிகர்ஷம் பங்கி எரிவிழி கள்ளு நீண்டாசுரர் உயிரெல்லாம் தகர்த்து உண்டுளும் புல்பாகன் பெரியதனி మా పుకలే. మెరిసే ఎర్రని కన్నుల ఏనుగును చంపిన చక్రధరుడి సృష్టి ఆధిపత్యమును గరుత్మంతుడిపై వెళ్ళి బాధ పెట్టే రాక్షసుల బలమైన ప్రాణములను తీసే సర్వేశ్వరుడి దివ్యత్వమును ముల్లోకములలో నిండి ఉన్న దేవాది దేవుడి మంగళకరమైన కళ్యాణ గుణములను మనము పూర్తిగా అనుభవించగలమా? ఏడవ పాశ్రం. தனிமா புகழே எங்கோன்று நிற்கும்படியா தான் தோன்றி முனிமா பிரமா மௌத்தல் வித்தாய் உலகா மூன்றும் முளையே பித்தா தனிமா தெய்வம் தளிர் அடிகீழு ఒకతాలன்றி அவனடியாరు నని మా కలవి ఎంబమే నాళం వాయక్క నంగట్కే. తన సంకల్ప బలముతో బ్రహ్మదేవుడిని ప్రధానముగా చేసి ఈ ముల్లోకములను సృష్టించిన స్వామి దివ్య పాద పద్మములను చేరేదాకా ఆ స్వామివారి భక్తులతో కలిసిపోయి గొప్పగా కీర్తించగలగాలి.
8వ పాసురం. நாளும் வாயக்கான் நங்கொட்கு நளிர் நீர் கடலை படைத்து தந்தாளும் தோளும் முடிகளும் சமநீலாத்தவல பரப்பி நீளும் படர்வும் கற்பாவும் காவும் நிறைவல் நாயித்தின் கோளுமுடையா மணிமலை போடு கிடந்தாను తమరకల్ కూటమే. చల్లని నీటి కడలిని సృష్టించి తన దివ్య పాదములను భుజములను శిరస్సును చెప్పలేనంతగా పెంచి కోటి సూర్యప్రకాశపు దివ్యకాంతులతో పవళించిన స్వామి యొక్క భక్తులు కల్పవృక్షపు తోటలలో గుత్తులుగా నిండి ఉన్న పూలవలే నిత్యమై ఈ లోకములో నిండిపోవాలి. 9వ పాసురం. తమర్గళ్ కోటవల్లి నెయ్యై నాశం చెయ్యం శతిర్మూర్తి అమర్గొళి కొళ్ళు ఆళి శంగు வாழ்வில் தண்டு ஆதி பல்வடையேன் குமரன் கோலா எங்கனை வேளு தாத்தை கோத்திலாடியர்த்தம் தமர்கள் தமரோ கள்ளு தமர் களாம் செத்திரே வாயக்க தமியேற்கு. శంఖము, చక్రము, గద, ఖడ్గము, విల్లు మొదలగు ఆయుధములతో శ్రీ వైష్ణవ గోష్ఠికి అడ్డు వచ్చే శత్రువులను నాశనము చేసే సర్వేశ్వరుడు. పంచబాణముల మన్మధుడి తండ్రి అయిన భువనమోహన సుందర సుకుమారుడు. ఏ దోషము లేని ఆ స్వామి భక్తులకు ఆ భక్తులైన వారి భక్తులకు సేవ చేయగలగడం ఒంటరిని అయిన నాకు మహాభాగ్యమే. 10వ పాసురం. వాయక్క తమియేర్కు ఓళితోరోళి ఓళి మాక యాంబు కొళుమేని నాంగుతోళువన్ ఆళికై என்னம்மா நீ கமில்லாடியார் தம்மடியாரடி யாரடி யாரையம் கொள்ள கோக்கள் அறவடி அவரக்கே கொடிகளால் சொல்லும் నల్ల కోట్పడే పాడే. తెల్లు పూల రంగు వంటి గొప్ప రూపు, 4 చేతులతో అందానికి అందమై ఉన్న స్వామి చక్రహస్తపు నా స్వామిని వదలకుండా ఉండే భక్తులైన వారి భక్తులకు సేవ చేసే భాగ్యము కలగడము యుగయుగములుగా కోరుకునే పరమపదమైన గొప్ప పురుషార్థమే అవుతుంది. 11వ పాసురం. நல்ல கோட்பாட்டூல கண்கள் மூன்றி நுள்ளம் தான் நிறைந்த அல்லி கமல கண்ணன் தன் குருகூர் ஷடகோப்பன் சொல்லப்பட்டாயிரத்தோಳು இவையும் 10 வல்லார்கள் நல்ல பதத்தால் மனை வாழ்வார் కొండా పెండీరు మక్కలే. సమాజంలో నిండి ఉన్న మంచి వ్యవస్థ గురించి వివరిస్తూ ఈ 3 లోకములలోనూ నిండి ఉన్న స్వామి వికసించిన పద్మనేత్రుడు గురించి, అందమైన చల్లని కురికాపురి నగరంలోని షటగోపులు అనే నమ్మాళ్ళవారు సారించిన అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు ధర్మ మార్గము కలిగిన మంచి గృహస్థులై మంచి భార్యా బిడ్డలను పొంది సుఖపడగలరు.